ఏమి చెప్పాలో ఏమి మాట్లాడాలో భయపడదు. పరిశుద్ధాత్మ దేవుడే నీలో మాట్లాడదని, మాట్లాడేది మీరు కాదని చెప్పిన దేవా, ఇప్పుడు అలాగనే తండ్రి నేను నమ్ముచున్నాను. మాట్లాడేది నేను కాదు, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభ తండ్రి నాయన, నన్ను మీ చేతిలో పెడుతున్నాను తండ్రి నాయన. నా ఇష్టం కాదు తండ్రి, మీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తాను. నాకు ఏమి తెలియదు, అంతా మీరే ప్రభా, మీరుండండి ప్రభా. నేను కనపడకూడదు ప్రభా, మీరు కనపడాలి. నేను మాట్లాడకూడదు, నా శరీరం మాట్లాడకూడదు అయ్యా, నేను సొంతంగా మాట్లాడకూడదు, మీరు మాట్లాడాలి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయం సంఘ పాస్టర్లు కానీ అయ్యా తండ్రి ఇచ్చిన అందరూ కూడా తన వందనాలు చెల్లిస్తాం. మీకు అయ్యా స్తోత్రాలు చెల్లిస్తాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా, శత్రువులైన వారిని బంధించమని, అపవాదిని కట్టమని, సాతాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో మనం ఉంచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సాయంకాలం జరిగే ఈ సెక్షన్ అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములో తండ్రి ఆమేన్. మీకు అందరికీ వందనాలు. రాష్ట్రమ్మ గారికి వందనాలు, మాస్టర్ గారికి అందరికీ వందనాలు. యేసయ్యస్తోత్రం. మొట్టమొదటిగా స్త్రీల ఉపవాస ప్రార్థన, పురుషుల ఉపవాస ప్రార్థన కాదు కానీ ఎస్తేరు ఉపవాస ప్రార్థన. స్త్రీలకి దేవుడు కృప, చాలా కృప పొందుకున్నాం కాబట్టి స్త్రీలకని ప్రత్యేకంగా ఎస్తేరు ఉపవాస ప్రార్థనని పరిశుద్ధ గ్రంథములో ఏర్పాటు చేయబడింది. ఎవరి వల్లంటే ఆ ఎస్తేరు అనే స్త్రీ వల్ల. ఆమె ఎలాంటిదంటే దేవుడికి భయపడింది, చిన్న పెద్దలకి గౌరవించింది, మాట చెప్తే ఆ మాట తప్పలేదు, ఒక మాట చెప్పిందంటే ఆ మాట ప్రకారంగా చేసింది. అది ఆమెలో ఉన్న స్వభావం. కాబట్టి ఆమె ఒక దేశానికి, ఆ దేశ ప్రజల కోసం, ఆమె కోసం కాదు. ఈరోజు మనమంతా ఎవరి కోసం ఉపవాసం ఉండము? ఎవరి కోసం ఉపవాసం ఉండము? ఎవరి కోసం? పెద్దగా చెప్పండి. ఎవరి కోసం మనం ఉపవాసం ఉండము? ఈరోజు ఎన్ని విన్నపాలు తెచ్చింది చూడండి. ఒక్కటైనా మన దేశం కోసం ఉందా? ఒక్క విన్నపం అయినా ఎవరైనా రాసి వచ్చారా? చెప్పండి. ఎవరైనా సరే ఈ మార్కాపురం కోసం అని, దేశం అంతా వదిలే మార్కాపురం కోసము, ఈ యొక్క కొండపల్లి రోడ్డు, ఈపై చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కోసము, ఈ అన్నిల కోసము ఒక్క విన్నపం లేదు. నా పిల్లలకి ఆశీర్వాదం కావాలా, నా భర్త రక్షణ పడాలా, నా భర్త రావాలా, నాకు ఆ పుళ్ళు మానాలా, నాకు ఆ గాయాలు మానాలా, నా పొలంలో పంటలు పండాలా, అవన్నీ మన కొరకే కనీసం మీ పక్కింటి వాళ్ళ కొరకైనా ఒక విన్నపం రాసుకొని వచ్చేద్దాం. స్త్రీలం అంటే మనం ఎంత విశేషమైన వాళ్ళు, స్త్రీలం అంటే మనం ఎంత విశేషమైన. స్త్రీల గురించే ఎక్కువ ఈ బైబిల్లో రాయబడింది, స్త్రీల గురించే ఎక్కువ రాయబడింది బైబిల్. మనం దేవుడు ఎందుకు మన స్త్రీలు, మనం బలహీనలము, స్త్రీ బలహీనురాలు అంటారు. అయినాను దేవుడు ఏం చేసిండు? మనల్ని ఆయుధములుగా పెట్టుకున్నాడు ఆయన చేతిలో. మనల్ని బట్టే దేవుడు మహిమ పడుతుంది. ఇప్పుడు సంఘములో మనం వచ్చి కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని నమ్మకంతో వచ్చి కూర్చున్నాం. కాబట్టి మనం వచ్చినాం కాబట్టి ఆ నమ్మకంతో మనం ఈ రోజున మన విజ్ఞాపనని, మన ప్రార్థన ద్వారాగా ప్రభు మనకు మేలు చేస్తారని నమ్ముచున్నాం. ఆమేన్. యేసు ప్రభువుతో కూడా ఉన్నప్పుడు కూడా స్త్రీలే ఫస్ట్ సువార్త ప్రకటించింది. ఎవరమ్మా? యేసు అక్కడ లేడని చెప్పింది ఎవరమ్మా? మధ్యలే. ఆమె స్త్రీయే కదా. ఏం చెప్తుంది బైబిల్? ఫస్ట్ ఆమె సువార్త ప్రకటించింది. యేసు అక్కడ లేడు, మన మధ్యలో ఉన్నాడని చెప్పి ఆమె స్త్రీయే మొదట మనకి సువార్త ప్రకటించింది. అప్పుడు పురుషుడు ఎవ్వరూ ఆయన కోసం ఆయన చూడడానికి పోవాలి. ఆయనను స్త్రీలే అక్కడ పోయి చూసుకుంటారు. కలిసి ఆ స్త్రీ ఆమె పోయి చూసినప్పుడు ఆయన అక్కడ లేడని ఒక మాట చెప్పింది. ఆమె సువార్త ప్రకటించిందని చెప్పి స్త్రీ అని చెప్పి చెప్పాలి. ఈరోజు మనం కూడా స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే, మనము దేశాని కోసము ప్రార్థించాలి,
మన ఇరుగు పొరుగు కోసం ప్రార్థించాలి, మన పక్కింటి ఎదుటి కోసం ప్రార్థించాలి, మనలో రక్షణ లేని వాళ్ళ కొరకు మనము ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తామో, మనమంటే మన కొరకు ప్రార్థించుకుంటే మనం ఎంత జనాన్ని మనం రాజ్యం చేస్తాం. ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఒక ఇంట్లో 5 మంది ఉంటారు, ఒక ఇంట్లో ఒకరిద్దరు ఉంటారు, ఒక ఇంట్లో 3 ఉంటారు. సాధారణ ఒకరొకరు ప్రార్థన చేసిన వాళ్ళు మటుకు ఎక్కువ సాధారణ. అనేకుడి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, అనేకులు దేవుళ్ళకి నడిపించిన వాళ్ళము అవును. మన ఇంటి వరకే మనం ప్రార్థన చేసుకొని మన రక్షణ వరకే మనం కోరుకుంటే మన వరకే కదా. బ్రతికినంతకాలం ఎంత చేసినా కానీ మన వరకే మనం చేసుకోవద్దు, అంతే కదా. ఎక్కువ ఆత్మని ఆయన రాజ్యానికి చేర్చాలా, ఎక్కువ సువార్త ప్రకటించాలంటే మనం బయటికి రావాలి. మన ఇల్లు వదిలిపెట్టి మనం బయటికి రావాలి. మనం చూడాలి అందరితో పోయి. ఇప్పుడు అక్క వీళ్ళందరూ చెప్పారు, పాస్టర్ మా మర్యాద లేకుండా ఆంటీ లేకపోతే మాకు రక్షణ కలిగేది లేదు, మాకు బాగలేదు. మేము ఇంటున్నామంటే అక్క గారి పాస్టమ్మ గారి మరి ఆమె ఎందుకులే, నా భర్త బ్యాంక్ మేనేజరు, నా పిల్లలు బాగున్నారు, నాకు మంచిగా ఉన్నది, నాకెందుకులే, నేను వరకు ఉంటే చాలు అనుకోనుంటే ఈరోజు ఈ సాక్ష్యాలు వచ్చుండే మీ నోటకుండా మీరు రక్షణలోకి వచ్చుండరా? మీ కన్నీళ్ళు తొడబడి ఉండయా? మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మీకోసం ఉండి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర కాసుకోనండి. మీకోసం ఉపవాసం ఉండి ఈ ఊరు వదిలిపెట్టి పోకుండా ఉంది. మీకోసం ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన జరిపించింది. అట్ట ఆ ప్రార్థనకు వచ్చిన దాన్నే నేను, అట్ట ప్రార్థనకు వచ్చిందని నేను. ప్రార్థన అక్క చేస్తానంటే ప్రార్థనకు వచ్చిందని నేను అక్కడికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దేవుడు యొక్క ఐక్యత, దేవుడు ప్రేమ, ఒక తండ్రి బిడ్డలుగా మేము ఈ రోజు వరకు ఒకరికొకరుగా ప్రార్థన సపోర్ట్గా ఉన్నాం. ఉపవాస ప్రార్థన అంటే బలమైన ప్రార్థన. పురుషులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారని చెప్పి ఎక్కడ గ్రంథం చెప్పలేదు. పురుషులు ఉపవాసం ఉండి స్త్రీలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. స్త్రీలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. స్త్రీలే అపోస్తలుడైన పౌలు గారితో కూడా ఉండి సహకరించారు. రోమా 16:16 రోమా 16:16 ఆ స్త్రీల పేర్లు అక్కడ ఉన్నాయి చూడండి. రోమా 16 అమ్మా, ఆ 16 అధ్యాయం అదే కదా 16 1 నుంచి చదవండి అమ్మా. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువులను చేర్చుకుని ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉన్నాయనగా సహాయం చేయవలనని ఆమెను కూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండేది. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. ఎవరమ్మా ఆయన? నా జత పని వారైన చెప్తా ఆయన చెప్పి. ఆయన ఎవరు? పౌలు గారు. ఆయనతో ఉన్నవారు ఎవరు? స్త్రీలు ఆయనతో ఉండి ఆయనకి అంత హెల్ప్ సహాయకంగా ఉన్నారన్నమాట, ఒత్తాసిగా ఉన్నారన్నమాట. స్త్రీలే, పురుషులు ఉన్నారని చెప్పలేదు. ఈ చాప్టర్ చదువుతూనే ఉన్నబట్టే స్త్రీల గురించే ఉంటుందన్నమాట. ఈ చాప్టర్ అంతా స్త్రీల గురించే ఉంటుంది. మనము స్త్రీలు వచ్చి సంవత్సరానికి ఒక్కసారి ఉపవాస ప్రార్థనలు, ఎస్తేరు ప్రార్థనలు మనం చేస్తున్నాం. మనం ఫలం పొందుకుంటున్నాము. మనం మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ పండగ ఎప్పుడు వస్తుందో అని కాసుకొని ఉంటాం కదా. అయితే మనము స్త్రీలము సంవత్సరానికి ఒకసారి పొందుకుంటున్నాం. మళ్ళీ మనం ఏం చేయాలి? అది మర్చిపోకుండా కంటిన్యూగా ఏం చేసుకుంటాం? ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. వారంలో 1-2 సార్లు, శుక్రవారం అని, మంగళవారం అని, శనివారం అని టైం చూసుకొని పెట్టుకోండి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆ దేవుడు మనకి ప్రార్థన సహాయకుడు కొట్టి మన ప్రార్థనలు ఆలకించి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనవలో కూడా దేవుడు ఆ విధంగా వాడుకునే దేవుడు. అలా ఎస్తేరుకి అంత గొప్ప మనసు ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు?
మనకి ఎందుకు ఇవ్వడు చెప్పండి? ఆమె ఉపవాసం ఉన్నింది, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎవరి కోసమో ఆమె శరీరానికి సంపుకొని, ఆమె ఆకలి సంపుకొని, ఆమె అన్ని విధాలుగా ఆమెని కాదనుకొని ఎవరి కోసం ఉన్నిందామా? ప్రజల కోసం. ఏ ప్రజల కోసము? యూదావారి కోసం. అలాంటప్పుడు మనము కూడా ఎవరి కోసం ఉండాలి? మన ప్రభువు కోసము అనేకులు మన దేవుళ్ళకి నడిపించి మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆయన మార్గాన్ని నడిపించాలి. ఎవ్రీ స్త్రీలు సురుకైన వారు, ఎవ్రీ పురుషులు సురుకైన వాళ్ళని చెప్పలేదు, వాక్య మాట చెప్పలేదు. ఎవ్రీ స్త్రీలు సురుకైన వాళ్ళు పిలవనంపండి, వీధులలో అక్కడ నిలబడి ప్రార్థన చేయని చెప్పండి, మొరపెట్టి వాళ్ళు రోదన చేయమని చెప్తారు. స్త్రీలు ప్రార్థన ఎంత బలంగా ఉంది, స్త్రీలు పట్టుదల ఎంత బలంగా ఉంది. మనం రోదన చేస్తాము, మనం వదలము. పురుషులు అయితే ఏం చేస్తారు? 2 మాటలు, వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళు అడగలేరు, వాళ్ళు ప్రార్థించలేరు. స్త్రీలమైతే వదిలిపెడతామా? పట్టుకుంటాం. ఎందుకంటే మన తండ్రి ఆయన మనకు అన్ని ఆయన మనకి ఇచ్చే దేవుడు, నమ్మకమైన వాడు. అప్పుడే అక్క చెప్పినట్టుగా అడిగితే ఇచ్చేవాడు, తడితే ఇచ్చేది, తెలిసేవాడు కదా. అలాంటప్పుడు మనం కూడా స్త్రీలమైన వాళ్ళము, మనకంటే ముందుగా ఉన్నటువంటి మన పెద్దలైన సహోదరులైనటువంటి వాళ్ళు, దేవుళ్ళలో పరిశుద్ధులైనటువంటి, దేవుడికి నమ్మకమైనటువంటి వాళ్ళు, ఈ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ముద్రించబడ్డ వాళ్ళు, వాళ్ళని మనం గుర్తిరిగి వాళ్ళ అడుగు జాడలలో మనం నడిచామంటే దేవుడు మనలో కూడా ఆ విధంగా ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ 2014 సంవత్సరంలో కూడా, ఈ సంవత్సరంలో కూడా ఆ విధంగా మనలో కూడా ఏం చేస్తాడు? దేవుడు సిద్ధపాటు చేస్తాడు, బలపరుస్తాడు, మనతో మాట్లాడతాడు, మన ప్రార్థనకు బదులిస్తాడు. మనము చేసే ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలము తెచ్చిస్తాడు మనకి. మన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. స్త్రీలమంటే మనం వంట చేసుకునే వాళ్ళమే కాదు, ఇంట్లో బట్టలు ఉతుకునే వాళ్ళమే కాదు, మనం ఇంట్లో ఉండే వాళ్ళమే కాదు, మనం కూడా దేవుళ్ళకి ప్రకటించబడాలా, దేవుడికై వాడబడాలా. అప్పుడే మన ప్రార్థన. ఈరోజు మేము కొద్దిగా ఈరోజు మీకు చెప్పేంత కాలంగా మాదేమి కాదు, దేవుడి కృప. ఇది దేవుడి కృప. మాకు కూడా ఏమి తెలియని వాళ్ళమే మాకు ఏమీ తెలియదు. మేము దెయ్యాలని, రాళ్ళని, రప్పల్ని మొక్కుకుంటూ పూజలు చేసుకుంటూ వాటితో ఉన్నామని వాటికడ చూస్తున్నప్పుడు దేవుడు కనికరించి అక్కడ లేడు దేవుడు, నేనే దేవుడు అని ఆయన మమ్మల్ని కృపలో నడిపించుకున్నాడు. నేను దేవుడిని చూపించుకున్నాను. మనం దేవుడు నుంచి పట్టుపక్క వాడినే మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన చూసిండు, పాపము అనిపించింది. పాపము నేనే కాదు దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడే. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరున్నారా? ఎవరు లేరు, ఆయనే దేవుడు. ఆయన ఏం చేశాడు? జాలి, మన మీద జాలి కలిగి మనకు కృప చూపించి దేవుడు ఏం చేశాడు మనకి? ఆయన నేనే దేవుడిని, మీరు రండి, మీరు నాతో ఉండండి, నేను మీ తండ్రిని అని మన దగ్గరికి పిలుచుకున్నాం. ఏదో ఒక రీతిలో ఈరోజు మనం క్రైస్తవులమైనాం. ఎవరి వలనో, ఎవరి ప్రార్థన వలనో మనం క్రైస్తవులమైనాం. ఈ దేవుడి చిత్తం మనం నెరవేర్చగలగా ఆయన మనల్ని పట్టుకున్నాడు దేవుడు. ఆయన దృష్టి మన మీద ఉంచున్నాడు దేవుడు. ఆయన దృష్టి మన మీద కానీ లేదంటే మనము ఇలాగ ఉండేవాళ్ళం కాదు, మనం కూడా ఇట్లా కూర్చునేవాళ్ళం కాదు, వినేవాళ్ళం కాదు, ప్రకటించేవాళ్ళం కాదు. మనలో వచ్చి ఆయన కృప ఉంది కాబట్టి ఇంకా ఒకటి ఏంటంటే ఆయన ఆత్మ మనం పొందుకోవాలి. ఆయన ఆత్మ పొందుకుంటే ఆయన బిడ్డలు అవుతాము. ఎలాగ బిడ్డలు అవుతాము? కుమారులు ఎవరిని ఎలా అవుతామంటే ఆయన ఒకే ఒక కుమారుడైన యేసయ్య ఆయన ఆత్మని మన హృదయంలోకి పంపినాడని గలతీయుల్లో 4వ అధ్యాయంలో 6వ వచనం ఆ విధంగా చెప్పబడుతుంది. అప్పుడు మనం ఏమవుతామంటే ఆయనకి పిల్లలం అవుతాం, కుమారులం అవుతాం. కాబట్టి అలాంటి భాగ్యం ఈ లోకంలో ఎవరైనా మనకిస్తారా? మన అమ్మ నాన్న పట్టుకొని మనము, మా నాన్న మా అమ్మ అంటేనే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమంటారు వాళ్ళు? కొంతమంది నీకు అన్నలేదు, నాకు పుట్టినే లేదు, మీరు కొంతమంది అన్నది. లోకరీతిగా మనుషులు ఆ విధంగా మాట్లాడతారు. అయితే దేవుడు మీరు నా బిడ్డలు అంటాడు. దేవుడు ఏమంటాడు? నా కుమార్తెలు అంటాడు. మీరు నా కుమారులు అంటాడు. నేను మీకు తండ్రిగా ఉన్నాను అంటాడు. అలాంటి
అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఉపవాసాలు ఉండి ఇంకా ఎలాంటి ఉపవాసాలు ఉండి అని ఎత్తుకులాడుకొని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మన కుటుంబాలు అక్క చెప్పినట్టు మన కుటుంబాలు కట్టుకోవాలి. మన కుటుంబాలు మనం కట్టాలి. మనం ఇతరులకు సాక్షిగా ఉండాలి. మన పురుషుల్ని మనము దేశ రాజుల అధికారుల పక్కన మనం కూర్చొని పెట్టే వాళ్ళగా ఉండాలి. మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ స్త్రీ ఆమె ఎలాగంటే పెందల కాడనే లేస్తుందంట. పెందల కాడనే లేచి ఆమె తన ఇంటి పనులను చక్కబెట్టుకొని ఆమె ఏం చేస్తుందంట? తన భర్తని ఎక్కడ కూర్చొని పెడుతుందంట? గవిని గేట వాకిలా కాదు, పెద్దలతో కూర్చుండు. అలాంటి స్త్రీగా ఆ పురుషుడికి ఎంత గౌరవం ఉంటుంది. నేను ఇక్కడ ఈ గుడి కట్టి అప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ఇల్లు అంతా డెడికేటింగ్ చేసేటప్పుడు అన్న ఒక మాట అన్నాడు. పాస్టర్ అమ్మ భర్త పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. ఈ జనమంతా నన్ను వాళ్ళు కాదయ్యా, వచ్చినంతా మా మరియమ్మకి సంతోషం, మా మరియమ్మని చూసే వచ్చారు. ఇక అందరూ మా మరియమ్మ బాబు వచ్చినాము. అది ఎంత గొప్ప మాట. ఇప్పుడు స్త్రీల పైన అయిన వాళ్ళు మనం కూడా అనిపించుకోవాలా అనిపిస్తుంది కదా. నాకైతే ఆ రోజు నుంచి ఆ మాట అనిపించుకోవాలా, నా భర్త చేత అనిపించుకోవాలి నాకు ఆశగా ఉంది. ఆమె ఆ రోజు అన్నాడు ఆ మాట. చెప్తున్నాడు ఆ అన్నని ఇంట్లో ఊరుకుంటాడు కాదు. ఆయన కూడా ఒక బ్యాంక్ మేనేజర్ ఆయనకి ఎంతో పని, ఆయనకి ఎంతో గవర్నమెంట్ ఎంతో శాలరీ ఉంటుంది, తక్కువేం కాదు. అయినను ఆయన తగ్గించుకున్నట్టే ఆమె దేవుళ్ళో ఉంది. ఆమె మంచి పని చేస్తుంది, మంచి పని పట్టుకొని. మంచి స్త్రీ మనకు ముందే ఒక స్త్రీ ఈ విధంగా నడుచుకుని ఈ విధంగా మనకి రోడ్ వేసింది, దారి చూపించింది మనకి. మనం నడవాలి ఆ దారిన. ఆమె ఆ జనాని కోసము ఆమె ఎంత త్యాగం చేసింది. దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు. ఆమెకి సపోర్ట్ ఉన్న ఆమె చిన్నాయన పక్షాన ఉన్నాడు. వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు వాళ్ళకి ఆ రాజ్యంలో ఆ ఒక జనాలకి వాళ్ళకి దేవుడు దయ కలిగి వాళ్ళు కూడా అక్కడ ఆశీర్వాదింపబడ్డవాళ్ళు. అలా ఉపవాస ప్రార్థనలు మనం కొన్ని ప్రార్థనలు చేసేటప్పుడు సాధారణంగా చేస్తాం, అప్పటికప్పుడే ప్రార్థన జరిగిపోతుంది. కొన్ని మనం ఒకప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు ఏంటంటే ఆ ఎవ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు పిలవనంపండి అన్నట్టు అలాగా మనం ఉండాలి. ఉపవాస ప్రార్థన మనం గడుపుకొని ఉన్నామంటే ఉపవాస ప్రార్థన జరిగిన తర్వాత మనం ఎట్టున్నానంట వాళ్ళను ఇప్పుడు అక్క హాస్పిటల్కి వచ్చిండ్రు ప్రార్థన చేసి చురుకైన వాళ్ళు. ఎందుకంటే పట్టుకుంటే వదలు. ప్రభు నువ్వు చేసే కావాలి, నువ్వు చేయగలుగుతావు. ఆమెలో ఉన్నది ఏంటంటే ఒక విశ్వాసం, నమ్మకం. నేను చేసేది కాదు, నేను ఇంజెక్షన్ చేసేది కాదు, నేను తాగితే పోదని కాదు, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. దేవుడికి ఆమెకు ఉన్నటువంటి బంధము అధికము, శ్రేష్టము. ఆమె మాట మీరడు. దేవుడు అడగతాడు. మీరడు అంటే ఏంటి? అడిగింది ఇస్తాడు. దేవుడికి ఆ విధంగా అనుకూలంగా నమ్మకంగా ఉంది కాబట్టి నా పని వారు ఎవరు వెళ్ళదరని అడిగినప్పుడు యెషయా నేనెళ్తానయ్యా అన్నట్టుగా ఈరోజు స్త్రీ అయినటువంటి అక్కగారు పాస్టమ్మ గారు కూడా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి అందుకే ఇంతమంది కొరకు ఆమె ప్రార్థిస్తున్నప్పుడు, ఇంతమంది కొరకు వాళ్ళని తాగినప్పుడు, ఇంతమంది కొరకు పోయి ఏడ్చినప్పుడు దేవుడు ఆమె తరపున కార్యములు సిద్ధింపచేస్తున్నాడు. ఆమె తరపున బాగలేని వాళ్ళకి స్వస్థత కలిగి చేస్తాడు. ఆమె తరపున గాయపడ్డ వాళ్ళకి గాయాన్ని మానుతాడు. ఈరోజు ఇంతమందికి ఈ సంఘం ఇప్పుడే కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే దేవుడు అక్కడ ఎర్రమట్టి ప్రాంతంలో అక్కడే మీరు ఇల్లు కట్టుకొని అక్కడే సంఘం. ఇది దేవుడి సంకల్పం. అంక ఆదిలోనే వాగ్దానం. చిన్న చేపలు వేసి పెద్ద చేప, దేవుడు ఏం చేసిండు? చిన్న చేపలు వేసి పెద్ద చేపలు పట్టేసాడు. ఇప్పుడు వాళ్ళ అందరూ చేవేండు సరెండర్ అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ళో వాళ్ళ కుటుంబం అంతా దేవుళ్ళో ఉన్నారు, వాళ్ళ బంధువులంతా దేవుళ్ళో ఉన్నారు, అందరూ దేవుడు నమ్ముకున్నారు. ఎవరి వల్ల? పాస్టమ్మ స్త్రీ, ఆ ఒక స్త్రీ, ఆ దేవుడి బిడ్డ వల్ల. అందుకే ఈరోజు మనమందరము కూడా
దేవుడి దగ్గర మనము పొందుకునే వాళ్ళగా, దేవుడు బిడ్డలము అనిపించుకునే వాళ్ళగా మనల్ని చూస్తే, ఇప్పుడు అక్కగారు బయటికి పోతే దెయ్యం పట్టలు ఏమంటే ఆమె వచ్చింది, ఆమెను పొమ్మని చెప్పండి, మాకు భయంగా ఉంది. ఎందుకు భయంగా ఉంది? వచ్చింది ఎవరు? దేవుడు బిడ్డ. ఆమె దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు అందరూ నమ్మకం, దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటారు? ఎక్కడున్నాడు ఆయన దేవుడు? ఇప్పుడు వరకు మీరు హృదయం ఉన్నాడు. మళ్ళీ ఇంకెక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు దేవుడు, పరలోకంలో అన్నాడు కదా. మరి ఈమె ఇక్కడ తిరుగుతుంటే ఈమెను చూసి ఎందుకు భయపడతాయి దెయ్యాలు? అది పరలోకములో ఉన్న తండ్రి ఆమె మీద కనుదృష్టి ఉంచుండు. ఆయన కుమారుడు ఆత్మ ఆమెలోకి పంపిండు. ఆమె హృదయంలో ఉన్నాడు కుమారుడు ఆత్మ. ఆమె కుమారుడు ఉన్నప్పుడు తండ్రి ఉన్నట్టే, తండ్రి ఉన్నప్పుడు కుమారుడు ఉన్నట్టే, కుమారుడు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. వాళ్ళు ముగ్గురు బలంగా ఒకే దేవుడుగా ఆమెలో ఉన్నారు. అర్థమవుతుందా? అందుకే దెయ్యాలు భయపడేది. మేము ఎంబీబీఎస్ చదివిన కాదు, మేమంతా పెద్ద డీములు కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్కి అంతా. మమ్మల్ని చూస్తే దెయ్యాలు పోవడానికి, మేము తాకితే దెయ్యాలు పోవడానికి ఆయన ఉన్నాడు కాబట్టి, త్రియేక చక్రవర్తి ఆయన ఉన్నాడు కాబట్టి మన హృదయం. ఈరోజు మీరు కూడా ఆ దేవుడు కావాలని అడగండి. ఈ సంఘానికి తూనులుగా నిలబడండి. ఆ దేవుడు కావాలా, ఆ దేవుడు ఆత్మ కావాలా. మేము ఎప్పుడు ఇట్టే ఉండేవా? మేము కూడా సంఘానికి ఒక తూనులుగా ఉండాలని చెప్పి ఈ సంఘానికి అక్కకి ఇక్కడ మీరు బాగా తూనులుగా ఉండి ఈ మార్గపురం అంతా ఒక ఉద్యమం లేపేవాళ్ళుగా అపోస్తలుల వారు చూసినప్పుడు వీళ్ళు దేశాన్ని కదిలించే వాళ్ళని చెప్పినట్టుగా మిమ్మల్ని చూసి చెప్పాలి. ఈ ప్రజలు, ఈ అన్యులు, వీళ్ళందరూ మిమ్మల్ని చూసి దేవుళ్ళకి రావాలి. మిమ్మల్ని మీ మాట వినాలా. అక్క మాట మీరు వింటున్నారు కదా, ఇప్పుడు మీ మాట కూడా వినాలి కదా. మీలో ఆ వైరాగ్యం ఉండాలి, మీలో ఆ వైరాగ్యం ఉండాలి. మేము కూడా అనేకులు రక్షింపబడాలి, అనేకుల రాజ్యం దేవుడి రాజ్యాన్ని తీసుకుపోవాలి, అనేకుల్ని ఆయన రాజ్యం తీసుకుపోయి ఆయన బహుమతిగా ఇవ్వాలి, అనేకుల్ని ఆయన బిడ్డగా మార్చాలి. మనం పొందుకునేది వాళ్ళు పొందుకోవాలి, మనం చూసిన దేవుడిని వాళ్ళు చూడాలని మీరందరూ కూడా ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? మీరు కూడా విశ్వాసంతో, నమ్మకంతో, మీరు సోలిపోకుండా ధైర్యముతో నిలబడాలా. నిలబడి మీరు కూడా ఆ విధంగా జరిగినప్పుడు మీరందరూ పోయి ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ కూడా ఏం చేయాలి? కార్యం చేయాలి. అలాంటి మీలో వైరాగ్యం ఉండదు. వచ్చినములే పోయినములే అనుకోకుండా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పలాని సంఘాన్ని నుంచి వస్తున్నారా? మీరు పలాని సిస్టర్ గారి నుంచి వస్తున్నారు, సేవకురాల నుంచి వస్తున్నారా? మీరు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు కనపడాలి అక్కడ. ఆమె మిమ్మల్ని చూసినప్పుడు మీ కుటుంబాలలో కానీ, మీ బంధువులలో కానీ, మీ ఇరుకుల్లో కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇంట్లో కానీ, మీ పొలంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ ఇంట్లో ఉన్న బయట ఎక్కడున్నా కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఏ సంఘానికి పోతారు? మీరు ఏ సంఘానికి పోతారు? మీ సేవకురాలు ఎవరు? మిమ్మల్ని చూసి అడగాలి. ఎందుకంటే మీలో అలాంటి క్రియలు ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు ఈ సంఘం కనపడాలి వాళ్ళకి. మిమ్మల్ని చూసినప్పుడు ఆ సేవకురాలు కనపడాలి. తల్లి సాలు పిల్లలు అంటారు కదమ్మా, కదా? పక్కింటి సాలు వచ్చినట్రా? తల్లికి పిల్లలకి పక్కింటి సాలు వచ్చిందని చెప్తారా? తల్లి సాలు పిల్లలు. మరి ఆమెలో ఉన్న ఆ ఒక క్రియలు, ఆమెలో ఉన్న ఒక అభిషేకము, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రార్థన బలము, ఆమెలో ఉన్నటువంటి ఒక వైరాగ్యము ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతాము. చెప్పారు కదా, ఇప్పుడు 9 గంటలకు ఎప్పుడో హాస్పిటల్కి పోయారు, చూశారు, ప్రార్థన చేసి వచ్చారు. సేవకురాళ్ళకి, సేవకులకి భయం ఉండకూడదు. పగులు ఒకటే, రాత్రి ఒకటే, ఒకే విధంగా ఉండాలి. ఎప్పుడైనా సిద్ధపాటుగా ఉండాలి. పురుషులనే కదా, ఎప్పుడు కూడా ఎఫెసీయుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చెప్పబడింది. ఎప్పుడు ధరించుకొని ఉండాలి, ఎప్పుడు ధరించుకొని ఉండాలా, రెడీగా ఉండాలా. మిలిటరీలో అంటే మిలిటరీలో ఏం చేస్తారు తెలిసిన? అందరు రెడీగా పెట్టుకోండి. ఎదుటి వాడు పక్కది రాష్ట్ర దేశస్తుల నుంచి మన మీద బాంబే తక్కువ లేచి వెళ్ళిపోతున్నాను తగ్గించుకోండి. ఆ మాదిరి ఉండాలి మనం. అలాగా మనం ఉండాలి. ఈరోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఎలా ఉండాలని మీరు ఇప్పుడు నిర్ణయించుకోండి. అన్ని
ప్రయాసపడి భారం మోయిచున్న వారు నా దగ్గరికి రండి, నేను మళ్ళా ఇంపల్లా ఏమిట్లా విశ్రాంతి కలుస్తుంది? అదే మీకు విశ్రాంతి కదా. అవి తెచ్చినన్నీ ఆడు పడేసిపోండి. ఈ 3 రోజులు ఏమేమి చేస్తారో ఎన్ని తెచ్చి ఆడు పడేసిపోండి. ఆయన మీకు విశ్రాంతి కలుగు చేస్తారు. మీరు ఆయన నామాన్ని మహిమపరుస్తారు కదా. మీరు ఈ సంఘానికి వచ్చి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన మీరు ఎలాగైపోతారు? వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ పోతారా? లేదంటే మిమ్మల్ని మార్చి మర్రుపు చేసుకొని పోతారా? మీ గుణాలు కానీ, మీ సూపులు కానీ, మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ, సామెతల గ్రంథంలో నా ప్రవర్తన అంతటి మీద మీరు కావిలంటారు. మనం రోజు రోజుకి మారాలి. రోజు రోజుకి మనలో ఉన్నవాడు మరురుపు మాపాలి. మనలో ఉన్నవాడు మరురుపు మాపాలి. అలాగనే మనం ప్రార్థనలో ఉండాలి. మనం అలాగనే ప్రార్థన చేసుకుంటాం. ఇక అన్నిటికీ ఈ లోక కార్య ఈ అక్షయమైన దానికోసమే మనం ఎదురు చూడాలి. కానీ ఈ క్షయమైన దానికోసం మనం ఎదురు చూడకూడదు. మన ఉపవాస ప్రార్థనలో ఆ విధంగా ఉండాలి. ఒక యేసు ప్రభు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన కొండపై తీసుకుపోయి అందరూ తీసుకుపోయినప్పుడు 3 రోజులు ఆయన కనిపెట్టుకునే ఉన్నాడు. మనం ఇప్పుడు కొంచెం పొద్దునే వచ్చి కూకున్నాము, 11 గంటలకు కూర్చొని పోయి లంచ్ చేసి వచ్చాము. కొంచెం మనకు రెస్ట్. అయితే యేసు ప్రభుతో కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 3 రోజులు ఆయన మాట్లాడుతుంటే కదలకుండా వింటున్నారు. 3 రోజులు అయిన తర్వాత తండ్రికి బిడ్డల ఆకలి తెలుసు. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనలో మన దేవుడు మనం కరెక్ట్గా ఉండి మనం జరిపించుకొని ఆయనకి యథార్థంగా పరిశుద్ధమైన నచ్చినట్టుగా ఈ ఉపవాస ప్రార్థన ముగించుకున్నామంటే మనం 3వ రోజునే మన దేవుడు మనం తృప్తిపరిచి పంపుతాడు. మన ఆకలి తెలుసు, మన దత్తికి తెలుసు. మనం సోరిపోతాము, మనకేమవుతుంది? మైకం వస్తుంది, టయర్డ్ అయిపోతామని చెప్పి. అలాంటప్పుడు ఆయన తృప్తిపరిచి పంపాడు. ఈ రోజు మనలో ఏది పడుతుందో, మనం ఏ దానికి లేకుండా వచ్చినామో, ఏది మనకు తృప్తి లేదో, మనం ఏం అడుగుతున్నామో ప్రభు ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ 3 రోజుల ఉపవాసం అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తృప్తిపరిచి పంపుతుంది. ఆమె మీ అప్పులున్నా కానీ, మీ బాధలున్నా కానీ, మీ రోగాలున్నా కానీ, మీ బలహీనతలున్నా కానీ, మీలో ఎవరైనా కూడా దేవుళ్ళు బలహీనలుగా ఉన్నా కానీ, ఇక దేవుడి దగ్గర కాకుండా కానీ మేము కొన్ని నుంచి విడిచిపెట్టి రాలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా, మాకు ఇల్లు లేదన్న వాళ్ళు కూడా, మమ్మల్ని చూసేవాళ్ళు లేరన్న వాళ్ళు కూడా, మాకు ఆదరణ లేదన్న వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో మనను హృదయాన్ని పరిశీలించి దేవుడు, అక్కగారు కాదు, మేం కాదు, హృదయాన్ని పరిశీలించి దేవుడు పరిశీలిస్తాడు. అక్కగారు ఏం చేస్తారు? దేవుడు ఒప్పుకొని ఉపవాస ప్రార్థన నేను పెడతాం, జరుగుతుంది ప్రభు జరిగించు, ఇంతమందిని ఇంత లెక్క, నాకు ఇంతమంది మీ రాజ్యం తీసుకొని రావాలి, అక్క లెక్క కరెక్ట్గా ఉంటుంది. అక్క పైకి మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటా ఉంటారు. అయితే మీ హృదయం చూసి ఎవరు పాస్తమ్మని మీరు అనుకోవచ్చు. నేను పాస్తమ్మ పెరిగి ఉపవాసం అని చెప్పి చాలా టయార్డ్ కూర్చుంటే, చాలా నీరసంగా ఉంటే అమ్మ అక్క కూడా అనుకోవచ్చు, చాలా ఉపవాసం కదా, చాలా నీరసం. ప్రభు అట్ట అనుకోండి, ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తుంటూ మీ పైరూపం కాదు, మీ అంతరంగాన్ని పరిశీలి. ఇది మీ పుట్టినిల్లు, మీ తండ్రి ఇల్లు. ఇక్కడ నుంచి మిమ్మల్ని సరిచేసి పంపే. మీకు తల్లి బుద్ధి చెప్పిందా? మీకు అమ్మాయి ఇచ్చిన పెళ్లి చేసిన తర్వాత ఆడవాళ్ళకి మీకే కాదు, నాకే కాదు, ఎవరికైనా సరే ఎక్కడి నుంచి మర్యాదలు నేర్చుకుంటాం, ఎక్కడి నుంచి పద్ధతులు నేర్చుకుంటాం, మన పుట్టినింటి నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఆ పుట్టినిల్లు ఏంటంటే మన సంఘం, మన ఆత్మీయ తల్లి గారు, మన పుట్టినిల్లు, మన సంఘం. మనం ఇక్కడి నుంచి సకల మర్యాదలు నేర్చుకోవాలి. ఎస్తేరుకి ఏ విధంగా ఆ మర్యాదలు తెలిసి, దేవుడు భయం తెలిసి, ఆమె తగ్గించుకొని, ఆమె తన ప్రజల కొరకై తన త్యాగం చేసుకొని, ఆమె ఎవరి కోసము ఆయన పెళ్ళైన భార్య ఉన్న ఆయన దృష్టిలో ఆమె కనికరం కలగాలని ఆమె ఎవరి కోసం చేసింది? ఆ ప్రజల కోసం చేసింది. ఆ ప్రజల కోసం చేసిందా? ఆమె త్యాగం చేస్తుందే లేదా? ఆమె నీతి మంత్రాలు, పరిశుద్ధురాలు, దేవుడికి ఇష్టరాలు,
ఆమె తప్పుడని కాదు, ఆమె ప్రజల కోసము, ఆ ప్రజలకు న్యాయం జరగాల, ఆ ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలా, ఆ ప్రజలు మంచిగా ఉండాలా, ఆ ప్రజలు మంచిగా జీవించాలా దేవుడితో అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆమె త్యాగం చేసుకునేది. ఈరోజు ఎవరు త్యాగం చేసుకుంటున్నారు? ఆమె అన్ని వదులుకుంది. అక్కగారు అన్ని వదులుకున్నారు. ఏం వదులుకున్నారు? ఆమె అలంకారం వదులుకున్నారు. ఆమె అలంకారం, ఆమె ఒక సుఖాన్ని వదులుకున్నారు. ఏంటి? అది తినాలా, ఇది తినాలా, అట్టుండట వదులుకున్నారు. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ఫంక్షన్కి వెళ్ళాలా, ఆ టూర్ వెళ్ళాలా, ఇటు అన్ని వదులుకున్నారు. ఆమె చేసిన త్యాగానికి ప్రభు ఆమెకి మేలు చేస్తుంది. ఆమె ఎన్ని దేవుడు అప్పగించుకుంది. అంతా నా అలంకారం ఆయనే, నా ఆశీర్వాదం ఆయనే, నా సంతోషం ఆయనే, నా సమాధానం ఆయనే. అది ఎవరి కోసం? మీ కోసం, నా కోసం, ఇంకా అనేకులను దేవుడిలోకి నడిపించడానికి దేవుడి నామము ఈ యొక్క సేవకుల మూలకంగా మహిమపడాల, గణపడాల, ఆయన నామం మహిమపడి ఆయన నామం గణపరచాలని చెప్పి ఆమె వైరాగ్యము ఆమె ఉంది. కాబట్టి ఆ వైరాగ్యము ఈ రోజు ఉపవాస ప్రార్థన సంవత్సరంగా ఆయన పూర్తిగా నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్న పక్షాన్ని. ఇది మనుషులు జరిపించేది కాదు, ఇది మనుషులు జరిపించేది కాదు, దేవుడు జరిపించే ప్రార్థన. దేవుడు ఆమెకు తోడు ఉన్నాడు. ఆమె ప్రతి బలహీనతందు, ప్రతి బాధలోనూ ఆమె దేవుడు ఓదార్స్తుండు, ఆమెను అద్దుకుంటుండు, ఆమెని ముద్దులాడుతుండు, ఆమెను ప్రేమిస్తుండు. ఆమె ఆయన ఒడిలో చిన్న బిడ్డల పండబెట్టుకుండు. ఆమె అప్పుడే ఒక పాట పాడుతుంది, తల్లిలా తండ్రిలా ప్రేమ. ఎవరు ఆయన? ఆమె ఆయనే ఈ రోజు అక్కగారికి కానీ అన్నగారికి కానీ అంత ధైర్యం ఇచ్చి తల్లిగా తండ్రిగా వాళ్ళు పగులంగా సేవ చేసిన, రాత్రుల్లో సేవ చేసిన, ఏ ఊర్లకు ఎక్కడ వెళ్ళి వచ్చినా గాని వాళ్ళు ఎట్లుంటారంటే తండ్రి ఒడిలో ఉంటున్నారు వాళ్ళు. ఆమె తండ్రి యేసయ్య ఒడిలో ఉంటున్నారు వాళ్ళు. అందుకే ఈ వయసుకు కూడా వాళ్ళు ఆ విధంగా తిరగగలుగుతున్నారు. ఈ వయసుకు కూడా ఆ విధంగా వాళ్ళు తిరిగి దేవుడి సేవ చేయగలుగుతున్నారు. ఆమె మనము దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడికి బిడ్డలుగా అనిపించుకున్నప్పుడు మనం ఏ వేటిని వదులుకోవాలి, ఏ వేటిని మనం కాదనుకోవాలా, మనం ఎవరి కోసము దేవుడి పని. దేవుడు అంతా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిండు. ఒకే ఒక కుమారుడు అయితే యేసు ప్రభువును ఆయన్ని ఈ లోకానికి పంపించిండు. ఆ తండ్రి పంపించిండు. ఆయన ఎంత గొప్ప త్యాగమూర్తి ఉండాలా. ఎవరి కోసం? మన కోసం కదా, మన కోసం కదా. అది ఎరిగిన ఆ ఎస్తేరు, అది ఆ ఎరిగినటువంటి ఆ యేసు ప్రభువును కూడా పెట్టుకుని ఉపవాసం వచ్చింది. ఇంకా ఎవరు చెప్తారమ్మా? మనకంతా మన ప్రభువే మనకు నేర్పిస్తాడు, మన దేవుడే మనకు చెబుతాడు. వాక్యం ఏమైంది? వాక్యం ఏమైందమ్మా? ఎక్కడి నుంచి ఉందమ్మా? ఎక్కడి నుంచి వస్తుందా? అది ఎక్కడుంది? అక్కడి నుంచే కదా వస్తుంది. మరి మనకి ఇంకెవరు చెప్పాలి? ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే చెప్తాడు మీరు ఎట్ట ఉండాలని. అదేనమాట. ప్రతి సంవత్సరము ఉపవాస ప్రార్థనలో మనలో మార్పు రావాలా. మీ భర్తలు చెప్పాల సాక్ష్యం మిమ్మల్ని బట్టి, హల్లెలూయా. మీ కొడుకులు చెప్పాల సాక్ష్యం మిమ్మల్ని బట్టి, మీ అత్త మామ చెప్పాలి మీ సాక్ష్యం బట్టి, మీ ఫ్రెండ్స్ చెప్పాలి మీ సాక్ష్యం బట్టి. మీరు అనేకులు ఇప్పుడు మీరు ఒక్కళ్ళే వచ్చిండ్రు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఉపవాస ప్రార్థనకి ఎంతమందిని తీసుకొస్తారమ్మా? తీసుకొచ్చేదని మీరు బలందం చేసి తీసుకొచ్చేది కాదు, మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చేది. అమ్మ మీరు ఎక్కడికి పోతున్నారమ్మా? మేము అసలు జగన్ అక్కడ డబ్బులు ఇస్తున్నారమ్మా అంటే మీరు అందరూ ఒకరిని చూసి ఒకరు వెళ్తారా లేదు వెనకాల. అదేవిధంగా పలానా సంఘానికి పోతుంటే మేము మిమ్మల్ని చూస్తుంటే ఈ విధంగా ఉన్నారమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నారమ్మా. అది ఏందో సంవత్సరానికి ఒకసారి పోతారు మీరు ఆగస్టు నెలలో. ఆ ఉపవాస ప్రార్థన పోతుంటారు 3 రోజులు. ఆడికి పోతారు కదా మరియమ్మ కష్టమ్మ కాడికి. మేము వస్తామమ్మా, మీరు అప్పటికి ఇప్పటికి మీరు చాలా తేడా ఉందమ్మా, అప్పటికి ఇప్పటికి మీరు చాలా ఆశీర్వాదంగా ఉన్నారమ్మా, మీ ముఖాలు బాగా ప్రకాశిస్తున్నామ్మా, మేము చూడమ్మా బలహీనంగా ఉండమమ్మా, మేము ఎంత సంపాదించినా మాకు అది ఉండటం లేదమ్మా, మేము మీలాగా నడవలేకపోతున్నామమ్మా, మీలాగా సులువులకు సంతోషంగా ఉండలేకపోతున్నామమ్మా, మాకు అన్నీ ఉంది, మేము వస్తామమ్మని మిమ్మల్ని వెంటాడుకొని రావాలన్నమాట వాళ్ళు. అవే వచ్చే సంవత్సరము మీతో వచ్చేటప్పుడు ఎంతమంది రావాలా? ఆ విధంగా ఇప్పుడు నుంచి మళ్ళీ 12 నెలలు రేపు ఉంది, మళ్ళీ రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఆ ఎల్లుండి 3వ రోజు నుంచి మళ్ళీ 12 నెలలు ఉంటాయి. 12 రోజులు కాదు,
12 వారాలు కాదు, 12, 30, 31 ఉంటాయి అన్నమాట. అప్పుడు అంత లోపల మీతో ఎంతమంది వస్తారో మళ్ళీ దేవుడి చిత్తమై సజీవ లెక్కలో ఉన్నామంటే మళ్ళీ దేవుడి చిత్తమైన వచ్చినానంటే చూడాలి. ఆమె ఈ సంఘము స్థలము చాలకూడదు. ఎక్కడ వేయాలి గోడాలను తీసిపోయి, పెద్ద గోడాలను ఎక్కడ వేయాలా? ఎస్టర్ క్లాస్ మీటింగ్కి ఎక్కడ వేయాలా? ఇటు పక్క పోతా ఉంటే ఇటు పక్క పోతుంటే ఇటు పక్క ఒక దారి ఉంది, ఒక ముళ్ళ చెట్టు ఉండేది. ఆడ పెద్ద ఎడారి ఉంది, ఆడ వెయ్యాల పెద్ద టెంట్లు వేయాల. ఆమె అర్థమైందా మీకు? అక్కడ జరపాల, ఇట్ట జరిపేది కాదు. మీరు వచ్చి ఇక్కడ ఈరోజు పెళ్లి పెత్తనాలకో పప్పు పువ్వులకో రాలా, పేరంటానికి రాలా, ప్రార్థనకు వచ్చారు. వచ్చే సంవత్సరం వచ్చినంటే ఎట్లా రావాలి? పెళ్లి విందుకు రావాలి. అక్కడ పెళ్లి విందుకు రావాలి, అక్కడికి రావాలి. అంత పెద్ద స్టేజ్ వేయాలి అక్కడ. అది ఎవరి వల్ల అవుతుందంటే మీ వల్లే మీరే వచ్చిన వాళ్ళు. ఒకరు 10 మంది తీసుకురండి, మిమ్మల్ని చూసి రావాలి. ఆ 10 మంది ఒక 10 మంది తీసుకురండి. ఇట్లా ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడికి గొప్ప సంతోషం అవుతుంది. దేవుడికి ఇంకా సంతోషం కలిగి ఇంకా అధికంగా మీరు అడగకున్నా కానీ మీ అక్కర్లని తీర్చేస్తుంటాడు దేవుడు. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఉపవాసం చేసి బయటికి పోతుంటే మన ముఖములు ఎట్లుంటే చేసిన ప్రకాశించాలన్నమాట. మన ముఖములు ప్రకాశించాల. ఉపవాసం ఉండి జస్ట్ ఏమి లేవు, శుక్రవారం మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాను. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. నేను ఎట్లున్నానని మీకు తెలుసులే. నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. సాయంత్రం 5 గంటలకు అందరు పోయినాక బయట ఇచ్చి కూకున్నప్పుడు నా పై నుంచి ఒక ఆమె వస్తుంది. అయ్యయ్యో అనీషమ్మ, ఎక్కడ బ్యూటీ పార్లర్కి పోయారు మీరు? ఇంత నిగనిగలాడుతున్నారే అంటారు. నేను నిగనిగలాడుతుందా? అది ఎవరని నాకు తెలుసు కదా. లేదు, అభిషేకము. ఆమె ఆర్సియమ్మ, అభిషేకం. అది నాకు ఏ బ్యూటీ పార్లర్ స్నానం మట్టి పోవాలని స్నానంకి సోప్ వేసుకొని కడుక్కుంటాను, అంతేగాని ఒకటికి ఇక్కడ కూడా పూసుకొని నేను. ఎందుకంటే ఆయన అలంకారం నాలో ఉంది, ఆయన ముఖము నా ముఖంలో ఉన్నప్పుడు, ఆయన పరిమళ తైలము నా మీద వేసుకున్నప్పుడు, ఆ వాసన సువాసన నాలో నుంచి ఆయన నా నుంచి పోతున్నప్పుడు నాకు ఎందుకు లోక రీతైంది? లేదమ్మా, ఉపవాసం అన్నాను, పొద్దున్న నుంచి ఉపవాసం, ఇప్పుడే తిని బయటకు వచ్చుకోకుండానమ్మా. అవునా? మన ముఖాలు ఉపవాసం ఉండి ఒక్కరోజు శుక్రవారం ఉపవాసం అందుకే ఆ ఒక నిగనిగలాడిన ఆ ఒక సహోదరి చెప్పినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి మీరు వెళ్ళకపోతే మీ ఇంట్లో ఉండేది ఏం చెప్పాలి? మిమ్మల్ని చూసి మీ ఇంట్లో ఉండాలి. అబ్బా, మీ ముఖంలో ఏసై కనపడుతుందమ్మా, మీ మాటలో ఏసై కనపడుతుందమ్మా, మీ దగ్గర సువాసనమ్మా, ఆ పరిమళ తైలమేనమ్మా. ఆయన పోయి కొట్టి ఆ స్త్రీ తీసుకొచ్చి ఆయన మీద పోసిన ఆ అత్తర వాసనేనమ్మా ఇది అని అడగాల. మిమ్మల్ని చూసిన రోజు సంతోషపడాల, మిమ్మల్ని చూసిన భయపడకూడదు, మిమ్మల్ని చూసిన సంతోషపడాల. ఆమె మీరు ఆయన్ని మీ హృదయంలోకి నడిపించుకున్నప్పుడు, మీరు ఆహ్వానించుకున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? నిగనిగలాడుతారు, ప్రకాశిస్తారు అన్నమాట. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు చాలా సేపు ఏడ్చి ప్రార్థన. ఎందుకు ఏడవాలి? ఏమిటికి ఏడవాలి? అది ఏడుపు అంటే దుఃఖమైన ఏడుపు కాదు, సంతోషమైన ఏడుపు. ఆమె అది సంతోషంలో వచ్చే ఏడుపు. అయ్యా, మేము ఏ పార్టీ వాళ్ళమయ్యా, మేము ఎందుకు పనికిరానమయ్యా, మా ఇంట్లో పోతే మా భర్త మమ్మల్ని కోపపడుతుందయ్యా, మా ఇంట్లో పోతే మా యొక్క కోపపడుతుందయ్యా, మా ఇంట్లో మాకు స్థానం లేదయ్యా, మమ్మల్ని